హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 29 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్. సో ఒక డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి ఈ రోజు వార్తలో వచ్చింది. దీన్నే మనం మహారాష్ట్ర డ్రాగన్ ఫ్రూట్ అని చెప్తాం. సో ఈ యొక్క మహారాష్ట్ర డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం యొక్క డ్రాగన్ ఫ్రూట్స్కి సంబంధించి పండును గురించి మనం చాలా టైమ్స్ మనం వివిధ రకాలైన అంశాలతో డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో చూసాం మనం ఒక రాష్ట్రం మనకి యొక్క డ్రాగన్ ఫ్రూట్కి కమలం పండు, సో కమలం పండుగ మనకి నామకరణం చేసిందని చెప్పి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి, చాలా ఇంపార్టెంట్ గాయస్. మనకి ఒక డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి ఈ రోజు మనకి ఒక అంశం వార్తలో నిలిచింది. సో మెయిన్గా చూసాం కదా మనం ఒక పండుకి, సో డ్రాగన్ ఫ్రూట్కి కమలం పండు అని చెప్పి పేరు పెట్టినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అది ఏంటి అంటే ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రం మనకి ఇటీవల కాలంలో వార్తలో నిలిచింది, మనకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క అంశం కూడా ముఖ్యమైనది. అండ్ మెయిన్గా తీసుకుంటే కమలం పండుగ నామకరణం చేసింది. గాయస్, ముఖ్యంగా చూడండి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. ఇటీవల కాలంలో మనకి యొక్క పండ్లకు సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఈ యొక్క పండ్లకు సంబంధించి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు వార్తలు నిలిచినాయి. ఆ యొక్క అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఒక డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి డ్రాగన్ ఫ్రూట్ మహారాష్ట్ర మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజు యొక్క మహారాష్ట్రలోని సాంగ్లే జిల్లా, సో సాంగ్లే జిల్లాలోని తడసార్ గ్రామంలో మనకి ఈ యొక్క రైతులు పండించేటువంటి ఒక ఫ్రూట్, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని సాంగ్లే జిల్లాలో ఉన్నటువంటి తడసార్ గ్రామంలోని రైతులు పండించినటువంటి యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ఏ విధంగా ఈ రోజు వార్తలు నిలిచింది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అంటున్నాం. సో ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని ఈ రోజు దుబాయ్కి ఎగుమతి చేస్తూ, సో ఈ రోజు యొక్క దుబాయ్కి ఎగుమతి చేస్తూ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి పండ్లకు సంబంధించి మెయిన్గా తీసుకుంటే సపోటా పండ్ల గురించి అండ్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సపోటా కావచ్చు అండ్ వివిధ రకాలైన ఒక పంటలకు సంబంధించి సో ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క మహారాష్ట్రకి సంబంధించినటువంటి యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇతర దేశానికి ఎగుమతి చేయబడుతూ, సో ఎక్కడికి అంటే దుబాయ్కి ఎగుమతి చేయబడుతూ ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. అపెడా అనేటువంటి ఒక సంస్థ ద్వారా, సో అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ, సో ఈ యొక్క సంస్థ వారి ద్వారా నిర్వహించబడుతున్నటువంటిది అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో లాస్ట్ 1 month బ్యాక్ నుంచి అత్యధికంగా ఎక్కువ సార్లు మనకి ఈ యొక్క అపెడా సంస్థ అనేది వార్తలు నిలుస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క అపెడా సంస్థకు సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క అపెడా సంస్థ. సో ఈ రోజు ఈ యొక్క అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క పండ్లకు సంబంధించి చూస్తే ఈ రోజు యొక్క మహారాష్ట్ర డ్రాగన్ ఫ్రూట్ అనేది సో మెయిన్గా తీసుకుంటే దుబాయ్కి ఎగుమతి చేయబడుతూ వార్తలు నిలిచింది. సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది? అపెడా, అగ్రికల్చరల్ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ. సో చాలా ఇంపార్టెంట్, అగ్రికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క అపెడా సంస్థ ఈ రోజు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్, మహారాష్ట్రలో పండించబడినటువంటి యొక్క డ్రాగన్ ఫ్రూట్ని ఇతర దేశమైనటువంటి దుబాయ్కి ఎగుమతి చేయబడుతూ ఈ రోజు యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటిది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి యొక్క మహారాష్ట్రకి సంబంధించినటువంటి డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అంశం ఏంటంటే సో ప్రజెంట్ మనం డ్రాగన్ ఫ్రూట్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి సో మెయిన్గా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి డ్రాగన్ దేశం. సో డ్రాగన్ ఫ్రూట్కి అండ్ డ్రాగన్ దేశ్కి సంబంధించి చూస్తే సో డ్రాగన్ ఫ్రూట్ లానే సో డ్రాగన్ దేశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క డ్రాగన్ దేశం. సో ఏంటి మనకి అంటే
చైనా దేశం. సో చైనా దేశం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో ఈ యొక్క చైనా దేశం కూడా ఉంది. సో తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో చూస్తే ఈ యొక్క అంతరిక్షానికి సంబంధించి అంతరిక్షం ఓన్ స్పేస్ సెంటర్స్ కి సంబంధించి చూసాం. అండ్ అదే విధంగా తీసుకుంటే 1 children 2 childrens అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో మనకి ఈ యొక్క చైనా దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క రాకెట్స్ కి సంబంధించి ఒక రోబోట్ ని కూడా తయారు చేసింది అని చెప్పి, అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి మెయిన్ గా తీసుకుంటే అంతరిక్షానికి సంబంధించి లాంగ్ మార్చ్ కావచ్చు, తియాంగ్ అని చెప్పే ఒక రాకెట్ తోటి వివిధ రకాలైనటువంటి ప్రయోగాలతోటి తరచూ మనకి ఈ యొక్క చైనా దేశం వార్తలు నిలుస్తుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎవరైతే పేద దేశాలు ఉంటాయో ఆ పేద దేశాలకు సంబంధించి ఒక వ్యాక్సిన్ ని కూడా తయారు చేసి వార్తలు నిలిచింది. సో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క చైనా దేశం మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. ఓన్ స్పేస్ సెంటర్ ని స్థాపించి సో మెయిన్ గా ఈ యొక్క రాకెట్స్ ని ప్రయోగించి అత్యంత సఫలమైనటువంటి అంతరిక్షయానం విషయంలోను, అండ్ అదే విధంగా ఫెయిల్ అయినటువంటి రాకెట్స్ గురించి కూడా చూసాం. సో దక్షిణ మధ్య ఆసియాలో ఈ యొక్క రాకెట్ అనేది పడిపోయింది అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి అంశాలు మనం ఇటీవల కాలంలో ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి తరచూ చర్చించడం జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు మరొక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే సో ఈ యొక్క చైనాకి సంబంధించి మెయిన్ గా తీసుకుంటే డ్రాగన్ దేశం అంటున్నాం. సో చైనా దేశం ఎందుకు ఈ విధంగా మనం అంటున్నాం, ఏ విషయం పట్ల అంటే మనకి ఇటీవల కాలంలో చూసాం మనకి అతి పెద్ద ప్రాజెక్ట్, చైనాలోని అతి పెద్ద ప్రాజెక్ట్ అనేది ఈ రోజు స్థాపించి వార్తలు నిలవడం అయితే జరిగింది. బైకెథాన్. సో బైకెథాన్ అనే జల విద్యుత్ ప్రాజెక్ట్ మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. బైకెథాన్ అని చెప్పే ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో వార్తలో నిలిచింది. ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క బైకెథాన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ని జిన్నా రివర్, చాలా ఇంపార్టెంట్ అని మనకి ఈ యొక్క జిన్సా రివర్ అని చెప్పి సో ఈ యొక్క జిన్సా రివర్ పైన నిర్మించసాగారని చెప్పి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదని చెప్పవచ్చు. సో ఆ విధమైనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు డ్రాంగ్ అని చెప్తాం. సో డ్రాంగ్ జల విద్యుత్, సో డ్రాంగ్ దేశంగా పిలువబడుతున్నటువంటి ఒక డ్రాగ్ అని చెప్పవచ్చు. సో ఆ యొక్క ప్లేస్ లో జల విద్యుత్ ప్రాజెక్ట్ ని బైకెత్తానని చెప్పి ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ని ఈ రోజు జిన్సా రివర్ పైన ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి మొత్తంగా 16 యూనిట్లు కనుక ఉన్నట్లయితే అందులో 2 యూనిట్లను విడుదల చేసి నిన్నటి రోజున మనకి నిలవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మిగతా వాటిని కూడా మనకి రానున్న సంవత్సరంలో దీన్ని విడుదల చేయనున్నామని చెప్పి వెలువరించారు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ సో చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. మెయిన్ గా తీసుకుంటే దీన్ని మొత్తం వచ్చేసరికి 3400 అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్ట్ కి సంబంధించి అత్యంత పెద్దదైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి యొక్క చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క చైనా దేశం తరచూ వార్తలు నిలుస్తున్న వివిధ రకాలైనటువంటి అంశాలతోటి, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి మనం తరచూ చూస్తున్నాం. తరచూ వార్తలు అనేటువంటి అంశాల్లో యొక్క చైనా దేశం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇటువంటి ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ని యొక్క చైనా దేశం ఏర్పాటు చేస్తూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి అంశం, అదే విధంగా యొక్క డ్రాగన్ దేశమైనటువంటి చైనా దేశానికి సంబంధించినటువంటి. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇటువంటి మరొక అంశం ఏది అంటే కుమారస్వామి అండ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వీరు మనకి ఈ రోజు వార్తలను ఇచ్చారు. సో కుమారస్వామి గారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఏంటి అంటే కుమారస్వామి గారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, వీరు కేరళ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పినరన్ విజయన్ గారికి సో ఒక లేఖను రాస్తూ ఈ రోజు వార్తలను ఇచ్చారు. సో పినరన్ విజయ్ గారు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఈ యొక్క పినరన్ విజయన్ గారికి సో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కుమారస్వామి గారు ఒక లేఖను వెలువరించారు. సో ఏంటి ఎందుకు అంటే ఒక చిన్న కాన్సెప్టే కానీ చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో మనకి మెయిన్గా చూసుకుంటే ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమానికి వీరు అంటే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి పినరన్ విజయన్ గారు సో ఒక ఉత్పాదకానికి సంబంధించి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కర్ణాటకకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు సో ఒక అంశాన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశానికి సంబంధించి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో గాయస్, ఈ విధంగా మనకి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల మధ్య కావచ్చు, లేదంటే ఏదైనా ఒప్పందాల విషయంలో కావచ్చు, ఏదైనా ఒక అంశం గురించి కనుక వార్తలు నిలిస్తే తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు కనుక ఏవైనా ఉంటే ఆ యొక్క అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా లాస్ట్ 6 months బ్యాక్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంశం కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క లేఖకు సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారు, కేరళ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పినరన్ విజయన్ గారికి రాసినటువంటి ఒక లేఖ. సో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ యొక్క ఒక ఉద్యమం అనేది జరిగింది. సో ఆ యొక్క ఉద్యమానికి సంబంధించి ఒక సామరస్యత అని చెప్పవచ్చు. సో ఆ యొక్క అంశం పట్ల సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం. ఆసియా దేశాల అభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆసియా దేశాల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకు. ఈ రోజు మనకి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశానికి యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం, ఏడిబి బ్యాంక్ అండ్ భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే సిక్కిం కి సంబంధించి రహదారుల అభివృద్ధి కోసం, ముఖ్యంగా రహదారుల రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం ఈ రోజు మనకి ఈ యొక్క ఏడిబి బ్యాంక్ అనేది $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ వార్తలు వచ్చింది. సో $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ ఈ యొక్క ఏడిబి బ్యాంక్ అనేది సిక్కిం రాష్ట్రం వార్తలు నిలిచింది. కానీ భారత్ కి సంబంధం ఏంటి అంటే మనకి ష్యూరిటీగా సో భారత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో భారతదేశం ఈ యొక్క ఏడిబి బ్యాంక్ తో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం మనకి యొక్క సిక్కిం రహదారుల అభివృద్ధి మార్గాలకు సంబంధించి సో $2.5 మిలియన్ తో ఈ యొక్క రహదారులను నిర్మించనున్నారు. సో అందుకు గాను ఈ యొక్క రుణాలను మంజూరు చేస్తూ ఈ యొక్క అంశం వార్తలు వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం. సో ఏషియా దేశాల అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంకే మనకి ఏడిబి బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు యొక్క ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఇటీవల కాలంలో అంశాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఈ యొక్క బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏదైనా అంశాలు మనకి తరచూ వార్తలు నిలుస్తుంటే సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఏడిబి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా దేశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి బ్యాంక్ అండ్ రుణాలను మంజూరు చేస్తున్నటువంటి బ్యాంకే మనకి ఈ యొక్క బ్యాంకు ఏడిబి, భారత్ యొక్క ఒప్పందాన్ని కుదిర్చినటువంటి బ్యాంక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. సో ఈ రోజు మనకి ఒక తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. ఏంటి అంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జూ పార్క్ అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అరైనర్ అన్నా జూ పార్క్ అని చెప్పి సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వండలూరులో ఉన్నటువంటి అరైనర్ అన్నా జూ పార్క్ అనేది మనకి ఈ రోజు వార్త నుంచి. సో ఎందుకు ఈ జూ పార్క్ నిలిచింది అంటే ఇటీవల కాలంలో మనకి యొక్క జూ పార్క్ కి సంబంధించి సింహాలు అనేది చాలా ప్రత్యేకం. సో ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో మనకి ఉన్నటువంటి సింహాలు అనేది చాలా స్పెషాలిటీ సంతరించుకున్నాయి. మొత్తంగా తీసుకుంటే మనకి 11 సింహాలు అనేది మనకి యొక్క అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉన్నటువంటి 11 సింహాలలో 9 సింహాలకు కరోనా వైరస్ సోకడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో కరోనా బారిన పడినటువంటి సింహాలు మనకి 9 అరైనర్ అన్నా జూ పార్క్ లో. అండ్ మెయిన్ గా తీసుకుంటే నిన్నటి రోజున అందులో ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో చాలా విషాదకరమైన విషయం ఏంటి అంటే మనకి ఆ యొక్క 9 సింహాలు కరోనా బారిన వేసి పెడితే అందులో మనకి ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో ఆ యొక్క సింహం పేరు ఏంటి అంటే నీలా. సో నీలా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సింహం మనకి ఈ రోజు యొక్క కరోనా బారిన పడి యొక్క అంశంతో మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరైనర్ అన్న సో ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైనటువంటి జూ పార్కులకు సంబంధించి అండ్ యానిమల్స్ కి సంబంధించి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అరైనర్ అన్న జూ పార్క్ లో ఉన్నటువంటి యొక్క సింహాలు 11 సింహాలకు గాను 9 సింహాలు కరోనా వైరస్ బారిన పడి ఒక సింహం నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు వచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క జూ పార్కులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో మెయిన్ గా ఈ యొక్క కరోనా వైరస్ అనేది యానిమల్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన జీవులకు సంభవించడం వల్ల వాటిని సేవ్ చేశారని కూడా చెప్పాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అంశం మరలా వార్తలు వచ్చింది. అండ్ ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే IBF, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అని చెప్పి సో 1999వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ మనకి మెయిన్ గా ఇంపార్టెంట్. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది ఇకపైన దీని యొక్క పేరు అనేది మార్చబడింది. చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క నేమ్ అనేది మార్చబడి మనకి ఈ రోజు నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా పేరు పొందిందని చెప్పవచ్చు. డిజిటల్ అని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఇటీవల కాలం చూసాం మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనకి డిజిటలైజేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలకు సంబంధించి ఒక దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో డిజిటల్ అని చెప్పవచ్చు. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా దీని యొక్క పేరు అనేది మార్చబడి ఇకపైన ఈ యొక్క పేరుతోటి దీనిని నిర్వహించబడుతుంది. చాలా ఇంపార్టెంట్. IBF పేరు అనేది మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి
ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్గా మార్చబడింది అని చెప్పి ఈ యొక్క అంశంతో మనకి ఈ రోజు ఈ యొక్క అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా మనకి ఈ వివిధ రకాలైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మెయిన్గా యొక్క నేమ్స్ చేంజ్ అయినప్పుడు ఆ యొక్క ఫౌండేషన్ కావచ్చు, చారిటీస్ కావచ్చు, లేదా ఆ సంస్థలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకు ఎయిర్స్కి సంబంధించి ఎయిర్ గో నుంచి ఎయిర్ ఫస్ట్ అని చెప్పి ఒక అంశంతో ఒక కార్యక్రమం మనకు వార్తలో నిలిచిందని చెప్పాం. సారీ, ఒక మెయిన్ ఒక ఫ్లైట్ అనేది వార్తలో నిలచడం జరిగింది. సో అటువంటి నామకరణాలు అనేది మార్చబడినప్పుడు లేదా ఆ యొక్క సంస్థల పేర్లు మార్చబడినప్పుడు ఆ మెయిన్గా బిఫోర్ ఉన్నది ఏంటి అండ్ ఆఫ్టర్ దాని యొక్క నేమ్ ఏంటి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి IBF మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా మార్చబడి ఈ యొక్క IBF ఫౌండేషన్ అనేది మనకి IBDF గా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి IBF కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక. ఇటీవల కాలంలో కూడా చూసాం దేశంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలిచింది. మనకి మెయిన్ గా తీసుకుంటే ఆకాంక్ష అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కావచ్చు అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో చేపట్టింది. అండ్ అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అక్షరాంచే మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి అంశాలతో ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి యొక్క కర్ణాటక రాష్ట్రం. సో అటువంటి అంశాల్లో తీసుకుంటే ఈ రోజు మనకి మరొకసారి యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఏ అంశానికి సంబంధించి అంటే ప్రిసిషన్ హెల్త్ ప్రొటెక్షన్ అని చెప్పి, సో ప్రిసిషన్ హెల్త్ ప్లాట్ఫామ్ అనే ఒక అంశంతో ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పే అంశంతో ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో ఒక్కొక్క సిటీని మనకి మెయిన్ గా తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ ప్రొటెక్షన్ సిటీ అని చెప్పి చెప్పవచ్చు. సో ఏ ఒక్క సిటీని తీసుకున్నా సో దానికి సంబంధించి అన్నిటినీ కూడా పూర్తిగా పరిశీలించి అండ్ ఆ యొక్క కార్యక్రమాలను చేపట్టడం, సో అండ్ మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి మార్పులను గమనించడం అండ్ దానికి తీసుకోవడం కార్యక్రమాలను చేపట్టడం. సో ఇటువంటి అంశాలతో మనకి ఈ రోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. సో దానికి సంబంధించి ఈ రోజు బెంగళూరు రాష్ట్రంలో మన దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో బెంగళూరు ప్రాంతంలో దీనిని ప్రారంభించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే బెంగళూరు సిటీకి సంబంధించి ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మనకి మెయిన్గా ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్ సిటీగా దీనిని ఈ రోజు మారుస్తూ వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి అంశాలు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్కి సంబంధించి కావచ్చు, తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి యొక్క దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పాం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక అంశం ఏది అంటే ఒక సర్వే ఒక ఇండెక్స్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ విధంగా మనకి ఒక సర్వే అనేది వార్తలో నిలిచింది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో మనకి ఆరోగ్యం అని చెప్పాం. సో అందరూ అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. సో అటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి హెల్త్ కేర్ స్టేట్స్లో టాప్ 3 స్టేట్స్లో ఉన్నవి ఏవి అండ్ ఏ విధంగా మన యొక్క కరోనా కాలంలో వాటిని ఎదుర్కొన్నాయి, అటువంటి ప్రభావితమైనటువంటి స్టేట్స్ ఏవి మన దేశంలో అని చెప్పి చూడడం అనేది జరిగింది. సో ఆ యొక్క సర్వే ద్వారా వారు దాన్ని వెలువరించడం అయితే జరిగింది. ఆ సర్వే చేసిన సంస్థ ఏది అంటే housing.com అని చెప్పి ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో యొక్క సర్వే చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. మెట్రోపాలిటన్ నగరాల్లో చేసినటువంటి సర్వే ఏది అంటే మనకి ఈ యొక్క హెల్త్ కేర్ అని చెప్పి ఒక ఇండియన్ హెల్త్ కేర్ అని చెప్పి ఒక వ్యవస్థకు సంబంధించింది అండ్ చేసిన సంస్థ ఏదంటే housing.com అని చెప్పవచ్చు. ఈ సర్వేలో టాప్ 1 ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి స్టేట్ ఏది అంటే మనకి పూణే స్టేట్ అని చెప్పవచ్చు. టాప్ 1 స్టేట్లో నిలిచినటువంటి స్టేట్ ఏది అంటే పూణే స్టేట్ అని చెప్తాం. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి మనకి యొక్క ప్రాంతాలు ఏవి అంటే ఫస్ట్ ప్లేస్ పూణే అండ్ సెకండ్ ప్లేస్ అహ్మదాబాద్, థర్డ్ ప్లేస్ బెంగళూరు అని చెప్పవచ్చు. మెయిన్గా మనకి ఈ విధంగా వీరు దీనిని పరిగణలోకి తీసుకోవడానికి ఏ అంశాలను మెయిన్గా తీసుకున్నారు అంటే ఆ యొక్క సర్వే చేసింది ఎవరు అంటే స్టేట్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ అండ్ ఇండియన్ హెల్త్ స్టేట్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ సర్వే సంస్థ. ఏ యొక్క అనుబంధ సంస్థతో అంటే housing.com అని చెప్పే సంస్థ. వీరు దేనిని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్ని నిర్ణయించారు అంటే మనకి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యవస్థ అండ్ ఏ విధంగా మనకి వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఈ కరోనా కాలంలో ఏవి అవసరం అంటే పడకలు. సో బెడ్స్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్స్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ గురించి కావచ్చు అండ్ ఈజీ ఆఫ్ లివింగ్, నీటి నాణ్యత గురించి అండ్ స్థానిక సంస్థల పనితీరు గురించి. సో ఒక స్టేట్లో ఇటువంటి అవసరమైనటువంటి యొక్క నిబంధనల మేరకు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అది
ప్రస్తుతం ఏ విధమైనటువంటి స్టేట్లో ఏ యొక్క కండిషన్లో ఉంది, ఏ విధంగా దాని యొక్క పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పి సో దీని ద్వారా వెల్లడించడం అనేది జరిగింది. మన యొక్క housing.com అని చెప్పి ఒక సంస్థ మెట్రోపాలిటన్ సిటీస్లో చేసినటువంటి సర్వే ప్రకారం వెల్లడించింది. మెయిన్గా టాప్ 3 ప్లేసెస్లో ఉన్న దేశాలు మన యొక్క ఆ యొక్క ప్రాంతాలు ఏవి అంటే పూణే, అహ్మదాబాద్, బెంగళూరు అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ముఖ్యమైన అంశం ఫర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పూణే స్టేట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశమే మనకి ఈ యొక్క పూణే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏంటి అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి తీరత్ సింగ్ రావత్. చాలా ఇంపార్టెంట్. తీరత్ సింగ్ రావత్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వార్తలో నిలిచారు. క్యాబినెట్ సమావేశంలో మనకి యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్గా మనకి యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఇటీవల కాలంలో హైకోర్టు విషయాలకు సంబంధించి కావచ్చు, నూతనమైనటువంటి వడవరికలను, నూతనమైన కార్యక్రమాలను చేపడుతూ తరచూ వార్తలో నిలుస్తుంది. సో ఏ రాష్ట్రాలు అయితే తరచూ వార్తలో నిలుస్తున్నాయో అండ్ ఏ అంశాల పట్ల వార్తలో నిలుస్తున్నాయి, సో ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాల్లోకి తీసుకుంటే మనకి ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది నిలవడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి మరలా కూడా మరొకసారి ఈ యొక్క తీరత్ సింగ్ రావత్ గారు వార్తలో నిలిచారు. సో తీరత్ సింగ్ రావత్ గారు ఆ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు. సో వీరు తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఈ రోజు మనకు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ అని చెప్పి చెప్తాం. సో శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోజు వీరు తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం, ఈ యొక్క క్యాబినెట్ లో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని నిర్వహించడానికి కూడా ఆమోదం పొందారు అని చెప్పి చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. శబ్ద కాలుష్యానికి సంబంధించి ఆ ఒక సౌండ్ పొల్యూషన్ కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ టెక్నిక్, కంట్రోలింగ్ మెథడ్ అని చెప్పి ఈ యొక్క తీర్మానాన్ని వీరు తీసుకురావడం అయితే జరిగింది. సో ఏ విధంగా దీనిని నిర్వహిస్తున్నారు అండ్ మెయిన్గా ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు. దీనివల్ల మనకి మెయిన్గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కూడా తలెత్తడం అయితే జరుగుతుంది. సో సౌండ్ పొల్యూషన్కి సంబంధించి మెయిన్గా వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే అండ్ మెయిన్గా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లం ఏది అంటే హార్ట్ అటాక్. సో ఎవరైతే ఈ యొక్క బలహీనులై ఉంటారో సో అటువంటి వారి యొక్క హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా కూడా రావడం ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అధికంగా ఉండడానికి గల కారణం అండ్ ఏ వ్యాధి బారిన పడి ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయంటే హార్ట్ అటాక్, గుండెపోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న వారి శాతం ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక స్మాల్ సైజ్ ఒక గుండెను కూడా తయారు చేసి ఇటీవల కాలంలో ఒక సంస్థ వార్తలో నిలిచింది అమెరికాకు సంబంధించి. సో వారు దాని యొక్క అధ్యయనంపై చర్యలు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క గుండెపోటుకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం అనేది లేదు. సో దాని కొరకు ఒక స్మాల్ సైజ్ హార్ట్ను కూడా ప్రిపేర్ చేసి దాని ద్వారా రూపకల్పన ద్వారా యొక్క అధ్యయనాన్ని కొనసాగించాలి అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనకి ఒక హార్ట్కి సంబంధించినటువంటి ఒక అంశం చూసాం. సో ఈ రోజు తీసుకుంటే సో అటువంటి హార్ట్ అటాక్కి సంబంధించి ఒక సౌండ్ పొల్యూషన్ ఆర్ శబ్ద కాలుష్యం కూడా ఒక కారణం అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మెంటల్ డిసార్డర్, సో ఇటువంటి అనేక అనారోగ్య సమస్యలు అనేది ఈ యొక్క శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ వల్ల రావడం అయితే జరుగుతుందని చెప్పి సో దానిని కంట్రోల్ చేయాలి, దానిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం గారు తీరత్ సింగ్ రావత్ గారు ఈ యొక్క తీర్మానాన్ని కేబినెట్ లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే దీనిని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఫైన్స్ ను కూడా విధించనున్నామని చెప్పి నిలవడం అయితే జరిగింది. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ యొక్క హారన్స్ కి సంబంధించి వాహనాలు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఎవరైతే అతిగా అనేది ఎక్కువగా యూజ్ చేయడం, ఎక్కువ సౌండ్స్ అనేది చేయడం అండ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తారో, శబ్ద కాలుష్యాన్ని ఎవరైతే పెంచుతారో వారికి ఫైన్స్ ను కూడా విధించడం అయితే జరుగుతుంది. అండ్ హార్న్ కి సంబంధించి కావచ్చు అండ్ వెహికల్ రేసింగ్ ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఫైన్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది, కఠిన చర్యలను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఈ రోజు యొక్క తీరత్ సింగ్ రావత్ గారు తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది. మెయిన్ గా తీసుకుంటే మనకి యొక్క వాహనాలకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఓన్లీ వాహనాలనే కాదు వివాహ కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వివాహాలన్నీ కూడా డీజేస్ కి సంబంధించి డీజేస్ సాంగ్స్ యూజ్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి శబ్ద కాలుష్యానికి సంబంధించినటువంటి వివాహాల ప్రాంతాలకు సంబంధించి అండ్ వివాహ కార్యక్రమాలకు సంబంధించి అటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటా అండ్ అవి కూడా దానిపై కూడా నిషేధాన్ని, కంట్రోలింగ్ మెథడ్స్ అనేది తీసుకోవాలని చెప్పి అండ్ అదే విధంగా ఫ్యాక్టరీలకు సంబంధించి అండ్ రెస్టారెంట్స్ కి సంబంధించి
బార్స్ కూడా మనకి ఇటీవల కాలంలో ఎక్కువ కూడా శబ్ద కాలుష్యాన్ని పొరిగించేటువంటి అంశాల మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ ఇయర్ రోజు తీసుకుంటే అంత ఎక్కువ సౌండ్ అనేది మనకి ఎక్కడా కూడా వినిపించదు. సో అటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క బార్స్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించి సో ఇటువంటి అన్ని రకాల కార్యక్రమాల పైన కూడా ఆంక్షలు అనేది విధించడం అయితే జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సౌండ్ పొల్యూషన్, ఈ యొక్క శబ్ద కాలుష్యానికి సంబంధించి తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, చాలా ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తనిచ్చింది. తాజ్ హోటల్. సో ఈ రోజు మనకి వార్తనిచ్చింది మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే తాజ్ హోటల్ చాలా ఇంపార్టెంట్, మనకి ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పొచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత పెద్ద హోటల్ అండ్ మెయిన్గా తీసుకుంటే కాస్ట్లీ హోటల్ అని చెప్పి చెప్పొచ్చు. సో మెయిన్గా తీసుకుంటే మనం ఇందులో ఒక కాఫీ అనేది ₹1000 కాస్ట్ ఉంటుంది. సో అత్యంత విలువైందని చెప్పి చెప్పొచ్చు. సో అటువంటి యొక్క తాజ్ హోటల్కి సంబంధించి వినే ఉంటా. సో బాంబేకి సంబంధించినటువంటి యొక్క తాజ్ హోటల్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఎందుకు వార్తలు నిలిచింది, ఏ యొక్క అంశంతో ఈ యొక్క వార్తలు నిలవడం అయితే జరిగింది అంటే సో చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హోటల్, వరల్డ్ స్ట్రాంగెస్ట్ హోటల్గా ఈ యొక్క తాజ్ హోటల్ ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ గాయస్. మనకి మెయిన్గా తీసుకుంటే యొక్క తాజ్ హోటల్కి సంబంధించి ప్రపంచంలోనే పెద్ద హోటల్, ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హోటల్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క హోటల్ అని చెప్పి చెప్పొచ్చు. సో ఇది మనకి యొక్క తాజ్ హోటల్, బాంబేకి సంబంధించినటువంటి ఒక తాజ్ హోటల్, ప్రపంచంలోనే వరల్డ్ స్ట్రాంగెస్ట్ హోటల్గా ఈ యొక్క తాజ్ హోటల్ అనేది పేరు ప్రఖ్యాతులు పొందింది. సో మెయిన్గా తీసుకుంటే దీనికి ఈ విధమైనటువంటి నామకరణం చేసినటువంటి సంస్థ ఏది అంటే చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే బ్రాండ్ ఫైనాన్స్ అని చెప్పే ఒక పోర్టల్. సో బ్రాండ్ ఫైనాన్స్ పోర్టల్ అనే ఒక సంస్థ విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్లో మనకి ఈ యొక్క అంశం అనేది వెలువరించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క దేశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతానికి కానీ, లేదంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి లైక్ ఒక హోటల్కి సంబంధించి రిపోర్ట్స్ని విడుదల చేసినటువంటి సంస్థలు కావచ్చు. ఆ యొక్క పోర్టల్స్ ఏంటి అండ్ ఆ యొక్క సంస్థ ఏది, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఈ యొక్క తాజ్ హోటల్కి సంబంధించి ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హోటల్గా పేరు పొందినటువంటి యొక్క తాజ్ హోటల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ మనకి ఈ రోజు ఎవరు అంటే జేకే వేణుగోపాల్ గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. సో జేకే వేణుగోపాల్ గారు సో రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి నియామక ప్రక్రియలో విధులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. సో రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. సో జేకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఓల్డెస్ట్ అటార్నీ జనరల్. సో ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క జేకే వేణుగోపాల్ గారికి సంబంధించి మనం ఒక అంశం చూసాం. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే ఈ రోజు యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వీరు ఈ రోజు పేరు ప్రఖ్యాతులు పొందారు, ఓల్డెస్ట్ అటార్నీ జనరల్. సో వీరికి సంబంధించి చూస్తే మనకి మొత్తంగా 90+ అనేది వీరి యొక్క ఏజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి యొక్క అటార్నీ జనరల్గా వీరు ఇటీవల కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సో వీరికి సంబంధించి చూస్తే వీరి యొక్క పదవీ కాలం అనేది మనకి త్వరలోనే అంటే ఈ యొక్క జూన్ మాసానికి ముగియనున్నది. సో నెక్స్ట్ మంత్కి మనకి వీరి యొక్క పదవీ కాలం అనేది ముగియనున్నది. సో ఈ యొక్క జూన్ తోటి, సో ఈ మంత్ తోనే మనకి వీరి యొక్క పదవీ కాలం ముగియనున్నది అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ వీరికి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్యంగా తీసుకుంటే ఇటీవల కాలంలో జేకే మనకి వేణుగోపాల్ గారికి సంబంధించి లాస్ట్ 1 month బ్యాక్ కూడా మనం వీరి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరు. సో వీరికి సంబంధించినటువంటి అంశం. సో ఈ విధమైనటువంటి ఒక పదవీ విరమణ, సో పదవీ విరమణ అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు మనకి ఈ యొక్క జేకే వేణుగోపాల్ గారు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు అంటే మరొక పర్సన్ స్టీఫెన్ లోఫ్వెన్ గారు. సో చాలా ఇంపార్టెంట్. స్టీఫెన్ లోఫ్వెన్ గారు స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి ఒక అధికారి అని చెప్పి లాస్ట్ 1 week బ్యాక్ అండ్ నిన్న కూడా మనం వీరి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ యొక్క స్టీఫెన్ హాన్కెన్ గారు. సో లోన్హెన్ గారు ఏంటి అంటే వీరికి సంబంధించి ఇటీవల కాలంలో వీరికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు అని చెప్పాం. సో అవిశ్వాస తీర్మానాన్ని కూడా వీరు ఎదుర్కొన్నారు. సో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం గురించి ఇటీవల కూడా మనం డిస్కస్ చేసాం. సో మెయిన్గా తీసుకుంటే ప్రతిపక్ష పార్టీ అనేవారు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో వారి యొక్క ఆదరణ అంటే వారికి సంబంధించినటువంటి బలాన్ని కనుక నిరూపించుకోగలిగితే వారి యొక్క పదవి అనేది కొనసాగుతుంది. ఇన్ కేస్ ప్రూవ్ చేసుకోలేకపోతే వారు రాజీనామా చేయవలసి వస్తుంది అని చెప్పి సో ఆ యొక్క అంశానికి సంబంధించి వీరు
మ్యాజిక్ ఫిగర్ని చేరుకోకపోవడం వల్ల సో వీరు మనకి ఆ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని గెలవలేకపోయారు అని చెప్పవచ్చు. సో అందువలన వీరు మనకి ఈరోజు పదవి విరమణ చేస్తూ సో రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే. సో ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన దేశాలకు సంబంధించి చూసామండి, వివిధ రకాలైన ప్రాంతాలకు సంబంధించి వారి యొక్క మ్యాజిక్ ఫిగర్ అంటే ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల ద్వారా ఎన్నో రాజకీయాలకు సంబంధించి చూసాం. సో మెయిన్గా తీసుకుంటే ఇది ఈ రోజు యొక్క స్వీడన్ దేశానికి సంబంధించిన యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో గైస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా లైవ్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇవన్నీ కానీ మా యొక్క వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కావచ్చు, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ప్రతి అప్డేట్ని మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.